ఆన్లైన్ ట్యూషన్స్. లాస్ట్ క్లాస్లో మనము ఒక చిన్న ప్రూఫ్ చూసాం కదా. ఇప్పుడు ఇక్కడ ఈ క్లాస్లో ఏం చేస్తామంటే స్టాండర్డ్ ఫార్మ్స్ బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ చేస్తాం చూస్తాం అన్నమాట. ఇవనేవి ఎక్సర్సైజ్లో మనకి బాగా యూజ్ అవుతాయి. ఈ స్టాండర్డ్ ఫార్మ్స్ అనేవి మనకి ఎక్సర్సైజ్లో బాగా యూజ్ అవుతాయి అన్నమాట. చూడండి ఏమంటారు, dy dx ఆఫ్ sin x ఈక్వల్ టు cos x. ఇది డెరివేటివ్ అనమాట. sin x డెరివేటివ్ చేస్తే cos x వస్తుంది. దీన్ని ఇది ఒక ఫార్ములా లాగా డైరెక్ట్గా ఎక్సర్సైజ్లో యూజ్ చేస్తాం. కానీ ఇది ఎలా వస్తుంది అనేది ఇక్కడ చూస్తాం అనమాట. దీన్ని ఎలా డెరివేటివ్ చేయాలంటే బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి ఫస్ట్ ప్రిన్సిపల్ ఇదేంటి ప్రూవ్ అంటాడు. ప్రూవ్ dy dx ఆఫ్ sin x ఈక్వల్ టు cos x. దీన్ని మనల్ని ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి ప్రూవ్ చేయమంటున్నాడు. దానికి ఏమని చేస్తాము, మనకి ఫస్ట్ ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ మనకి ఏమని తెలుసు, dy dx ఈక్వల్ టు ఎట్ ఏ అనే పాయింట్ దగ్గర, x ఈక్వల్ టు ఏ అనే పాయింట్ దగ్గర మనకి ఏమని తెలుసు, f ఆఫ్ a ప్లస్ h మైనస్ f ఆఫ్ a బై h అని తెలుసు కదా. ఇక్కడ ఈ y అంటే ఏంటి, లెట్ y ఈక్వల్ టు sin x అని తీసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, dy dx ఈక్వల్ టు f ఆఫ్ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x బై h. ఎందుకు ఈ y అనేది x లో ఉంది. ఓకేనా, అంటే ఎక్స్లో ఉంది కాబట్టి ఈ ఫార్ములా మొత్తాన్ని ఎక్స్లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ అయింది కదా, ఇది ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అనే పాయింట్ దగ్గర మనము ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ ఇలా రాసుకుంటున్నాం అనమాట, ఎట్ ఎక్స్. ఓకేనా. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఇప్పుడు చూడండి y ఈక్వల్ టు, లేదంటే దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనైనా రాయండి. ఓకేనా. మనం ఫస్ట్ అంటే చూసాము dy dx అన్నా, df ఆఫ్ x dx అన్నా, f డాష్ ఆఫ్ x అన్నా, f డాష్ ఆఫ్ a అన్నా సేమ్ ఇవేనమాట. ఇదైతే ఎట్ x ఈక్వల్ టు a దగ్గర, ఈ మొత్తము xలో అనమాట. ఓకేనా. ఇప్పుడు f ఆఫ్ x అనేది ఏంటిది, sin x. f ఆఫ్ x ప్లస్ h అంటే x ఉన్న చోటల్లా x ప్లస్ h పెట్టుకోవడం, అంతేనా. sin x ప్లస్ h మైనస్ sin x బై h. ఇదేంటిది మనకి ఫార్ములా ట్రిగ్నామెట్రీలో, sin c మైనస్ sin d బై d అంటే ఫార్ములా ఏంటి, 2 cos c ప్లస్ d బై 2 sin c మైనస్ d బై 2. ఇది ఫార్ములా. ఇప్పుడు దీన్ని c అనుకుందాం, దీన్ని d అనుకుందాం. సేమ్ అదే ఫార్ములా, 2 cos x ప్లస్ h మైనస్ x బై 2. ఇక్కడ ప్లస్ కదా ఫస్ట్, ప్లస్ sin x ప్లస్ h మైనస్ x బై 2 బై h. ఇక్కడ లిమిట్లు రాయాలి కదా, h టెన్స్ టు 0, లిమిట్ h టెన్స్ టు 0, లిమిట్ h టెన్స్ టు 0. ఓకేనా. ఇలాగా ఇప్పుడు లిమిట్ h టెన్స్ టు 0 ఇదేమవుతుంది, 2 cos 2x ప్లస్ h బై 2 sin h బై 2 బై h. అంతే కదా. లిమిట్ h టెన్స్ టు 0, ఈ 2ని తీసుకొస్తున్నా, cos 2x ప్లస్ h బై 2 sin h బై 2 బై h బై 2. ఇక్కడ చూసారా, లిమిట్ h టెన్స్ టు 0 అంటే h లో హాఫ్ కూడా టెన్స్ టు 0 అవుతున్నట్టే కదా. సో దాన్ని ఏమని రాద్దాం, ఇక్కడ లిమిట్ h బై 2 టెన్స్ టు 0. ఇది ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది cos 2x ప్లస్ h బై 2 లిమిట్ h బై 2 టెన్స్ టు 0 ఏమని రాయాలి, sin h బై 2 బై h బై 2. ఇలా రాసుకుందాం. ఈ లిమిట్ని విడివిడిగా అప్లై చేసుకుందాం.
ఇప్పుడు చూడు ఈ హెచ్ వాల్యూ హెచ్ ఇప్పుడు చూడండి లిమిట్ h/2 టెన్స్ టు 0 కాస్ ఈ 2ని విడివిడిగా అప్లై చేస్తే ఇంతే కదా. అలాగే లిమిట్ h టెన్స్ టు 0 సైన్ h/2 బై h/2. ఇప్పుడు చూడండి h/2 వాల్యూ 0 పెట్టామంటే ఏమవుతుంది, కాస్ x అవుతుంది. దీని వాల్యూ లిమిట్స్లో మనకి 1 అవుతుంది. లిమిట్ x టెన్స్ టు 0 sin x/x అనే వాల్యూ 1 అవుతుంది లిమిట్స్లో. సో దీని వాల్యూ 1. కాస్ x ఈక్వల్ టు therefore ఏమని రాస్తాం, d f(x) బై f(x) ఈక్వల్ టు కాస్ x. f(x) అంటే ఎంత, d/dx ఆఫ్ f(x) అంటే sin x కదా, ఈక్వల్ టు కాస్ x. ఓకేనా. ఏం తీసుకున్నాం, ఫస్ట్ ప్రిన్సిపల్ ఎట్ ఏ దగ్గర f(a + h - f(a/h). ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనకి f(x) అనేది ఇక్కడ f(x) రాయింది. f(x) అంటే ఫంక్షన్ x లో ఉంది. సో d/dx ఆఫ్ ఏ చోటల్లో x పెట్టాను, x దగ్గర. సో ఇలా వచ్చింది. దీన్ని ఎలా ఉంది, ఈ ఫార్ములా అన్నమాట. ట్రిగ్నోమెట్రీలో ఫార్ములా యూజ్ చేసి ఇలా రాసుకుంటాము. ఇక్కడ నుంచి సింప్లిఫికేషన్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి ఈ 2 దీన్ని ఇట్లా డినామినేటర్లో తెచ్చాం కదా, ఇది ఉల్టా అయితే ఏమవుతుంది, 2 ఏడుకే వస్తుంది. సో ఇట్లా చేయడం వల్ల మనకి ఇష్యూ ఏం రాదనమాట. ఇప్పుడు చూడండి లిమిట్ h టెన్స్ టు 0 అంటే h/2 టెన్స్ టు కూడా 0 అవుతుంది. హాఫ్ h అనేది మధ్య h టెన్స్ టు 0 అయితే h/2 కూడా టెన్స్ టు 0 అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకున్నాం, ఈ 2 క్యాన్సిల్ పోతే h/2 అవుతుంది. ఈ వాల్యూ ఎంత, ఈ ఫార్ములా నుంచి 1 అవుతుంది. సో లిమిట్ h/2 వాల్యూ ఇక్కడ రీప్లేస్ చేస్తే కాస్ x అవుతుంది. సో ఏమవుతుంది, కాస్ x ఇంటూ 1 ఈక్వల్ టు కాస్ x. ఓకేనా. ఇది స్టాండర్డ్ ఫార్మ్స్ అన్నమాట. ఎలాగా, బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం అయితే d/dx ఆఫ్ e(x) ఈక్వల్ టు e(x) అని చూపించమంటున్నాడు. వీటి వల్ల మనకి యూజ్ ఏంది అని అంటే, ఫార్ములాస్ డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో వీటిని 2 మార్క్స్ అటాచ్డ్ క్వశ్చన్స్గా 8 మార్క్స్ అయినా అటాచ్డ్ అడగచ్చు, లేదంటే 2 మార్క్స్ క్వశ్చన్ అయినా అడగచ్చు అనమాట. ఓకేనా. ఇవి ఎలా వస్తాయి, డైరెక్ట్గా నేర్చుకోకుండా ఎలా వస్తాయి అనే దానికి ఇవి స్టాండర్డ్ ఫార్మ్స్ అంటారు అనమాట. వీటిని యూజ్ చేసుకొని దాంట్లో చిన్న చిన్న సింప్లిఫికేషన్స్, చిన్న చిన్న మాడిఫికేషన్స్ చేసిన సేమ్ వీటినే యూజ్ చేసుకొని మనం వాటిని ప్రూవ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేసాము, d/dx ఆఫ్ sin x అంటే మనం cos x అని రాసాం. ఒక్కొక్క చోట మనకి d/dx ఆఫ్ sin 3x అని వచ్చింది. మరి అప్పుడు ఇక్కడ ఏం రాయాలి, ఇదే ఫార్ములాని యూజ్ చేసి మనం వీటిని యూజ్ రాస్తాం అనమాట. ఇక్కడ చూసారు చిన్న మాడిఫికేషన్, కానీ అక్కడ ఎంతో కొంత చేంజ్ వచ్చింది. ఓకేనా. అందుకని వీటిని బేసిక్స్ అంటారు కదా, బేసిక్ ఫార్ములాస్ ఇవి. d/dx ఆఫ్ e(x). సేమ్ ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి మనం ఏమని రాయొచ్చు, d/dx ఆఫ్ f(x/dx). ఎట్ ఏ దగ్గర మనకేమని తెలుసు, ఫస్ట్ ప్రిన్సిపల్ f(a + h - f(a/h). ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, d/dx ఆఫ్ f(x) ఎట్ x దగ్గర కనుక్కుంటున్నాం. ఏమవుతుంది, f(x + h - f(x/h). ఇక్కడ చూసారు కదా, x ఉన్న చోటల్లో x + h ఇలా రాసుకుంటాం, e(x/h). ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, సారీ ఇక్కడ లిమిట్ లేవు, లిమిట్ h టెన్స్ టు 0, లిమిట్ h టెన్స్ టు 0, లిమిట్ h టెన్స్ టు 0, లిమిట్ h టెన్స్ టు 0. దీన్ని ఎలా రాసుకోవచ్చు, e(x) ఇంటూ e(h). ఏంటి ఫార్ములాస్, e(x)
ఏ ప్లస్ బి అంటే ఎలా రాసుకోవచ్చు, ఈ పవర్ ఏ ఇంటూ ఈ పవర్ బి అన్ని ఫార్ములాస్ అన్నమాట. ఇక్కడ నుంచి ఈ పవర్ ఎక్స్ని కామన్ తీయచ్చా, లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఈ పవర్ ఎక్స్ని కామన్ తీస్తే ఈ పవర్ హెచ్ మైనస్ 1/h. ఓకే, లిమిట్ అనేది విడివిడిగా అప్లై చేయండి. ఈ పవర్ ఎక్స్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఈ పవర్ హెచ్ మైనస్ 1/h అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఇది హెచ్ టెన్స్ టు 0, సో ఇది కాన్స్టెంట్ అయిపోతుంది కదా, హెచ్ వాల్యూ వేరియబుల్ అవుతా ఉంది కానీ ఎక్స్ అనేది కాన్స్టెంట్ అవుతుంది అనమాట. ఈ పవర్ ఎక్స్ ఇంటూ దీని వాల్యూ 1, లిమిట్ ఇవన్నీ లిమిట్స్లో ఫార్ములా, లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఈ పవర్ హెచ్ మైనస్ 1/h అనేది 1 అనమాట, సో 1 అవుతుంది. ఈ పవర్ ఎక్స్, therefore d by dx of f of x ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ పవర్ ఎక్స్. ఇక్కడ ఈ పవర్ ఎక్స్ అంటే ఏంటి, మనము ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్. ఇక్కడ తీసుకోండి, ఇక్కడ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్. ఓకేనా, ఏ పవర్ ఎక్స్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్. సేమ్ ఇంతే, ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి మనకి ఏమని తెలుసు, డి డివైడ్ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎక్కడ ఇది ఎట్ ఎక్స్ దగ్గర, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఇప్పుడు మనకేం ఇక్కడ లిమిట్ రాయండి, లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఇక్కడ ఏమవుతుంది, హెచ్ అనేది టెన్స్ టు 0, ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ ఉన్న చోటల్లా ఎక్స్ ప్లస్ హెచ్, సేమ్ ఇందాకట్లాగే ఏ పవర్ హెచ్ బై హెచ్. లిమిట్ హెచ్ టెన్స్ టు 0, దీని ఏ పవర్ ఎక్స్ ఇంటూ ఏ పవర్ హెచ్గా రాసుకోవచ్చుగా, ఏ పవర్ ఎక్స్. లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ హెచ్ మైనస్ 1/h. ఇక్కడ లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఇదేమని రాసుకోవచ్చు, ఏ పవర్ హెచ్, హెచ్ టెన్స్ టు 0, ఏ పవర్ హెచ్ మైనస్, దీని వాల్యూ 1 అని చెప్పాయి కదండి. ఇక్కడ లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఏ పవర్ హెచ్ మైనస్ 1/h, దీని వాల్యూ ఎంత అంటే లాగ్ ఏ అవుతుంది లిమిట్స్లో. ఓకేనా, సో దీని వాల్యూ ఎంత అవుతుంది, లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ. ఇదేమవుతుంది, లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఏ పవర్ ఎక్స్ అనేది కాన్స్టెంట్ కదా, సో ఇది అవుతుంది అనమాట. దేర్ఫోర్ డి బై డిఎక్స్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ అవుతుంది. ఓకేనా, ఇది ఫార్ములా, దీని వాల్యూ డైరెక్ట్గా 1 అవుతుంది అనమాట. ఓకేనా, సారీ, ఇది ఫార్ములా. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. అలాగే డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ. ఇవి నేర్చుకున్నాం బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్. ఇప్పుడు d by dx of log x equal to 1/x by using first principle. d by dx of log x అనేది 1/x అని మనల్ని ప్రూవ్ చేయమంటున్నారు అనమాట. ఓకేనా, ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి ఏమని రాసుకోవచ్చు, డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ ప్లస్ హెచ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఏంటిది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ అని తీసుకో, ఎక్స్ ఉన్న చోటల్లో ఎక్స్ ప్లస్ హెచ్.
log of h tends to 0 f log of x plus h minus log of x by h ఇంతేనా log h tends to 0 దీన్ని ఎలా రాసుకోవచ్చు log a by b ని మనం ఎలా రాస్తాము log a minus log b ఇలా రాసుకోవచ్చు కదా సో ఇలా రాయాలి అన్నమాట log of x plus h by x by h ఇలా రాసుకున్నాం ఓకేనా ఇప్పుడు చూడండి ఇలాగా h tends to 0 ఇదేమవుతుంది 1 plus h by x by h x కి x క్యాన్సిల్ అవుతుంది ఇదేమో h by x గా ఉంటుంది ఇలా రాయొచ్చు కదా సో ఇలా రాసాం ఇప్పుడు లాగా h tends to 0 1 plus x దీన్ని ఏం చేస్తున్నాం h by x తో మల్టిప్లై చేసి x తో డివైడ్ చేస్తున్నాం ఓకేనా ఇప్పుడు ఇది ఇక్కడ అన్ని h by x లా మార్చి మనం ఏం చేద్దాం దీన్ని లాగా h tends to 0 1 by x into 1 plus h by x by h by x ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు ఇక్కడ లాగా h tends to 0 1 by x ఈ డినామినేటర్లో ఉన్న x ని ఇట్లా రాసుకుంటున్నాను అన్నమాట దీని నుంచి 1 plus h by x by h by x ఇలా రాసాం ఇప్పుడు లాగా h tends to 0 దీన్ని ఇలా రాసుకోండి లాగా 1 plus h by x by h by x ఇలా రాసుకుంటున్నాం దీనివల్ల ఏమన్నా చేంజ్ ఉందిద్దా ఇక్కడ చూడండి ఇది కాన్స్టెంట్ కదా h by x ఇది ఏమవుతుంది లాగా h tends to 0 దీన్ని నేనేం చేస్తున్నా h by x tends to 0 అని రాస్తున్నా ఇలా రాయడం వల్ల ఏమైనా చేంజ్ ఉంటుందా ఏం చేంజ్ ఉండదు 1 plus h by x by h by x దీని వాల్యూ 1 అవుతుంది అన్నమాట లిమిట్ ఇవన్నీ లిమిట్స్లో ఫార్ములాస్ సో ఏమవుతుంది ఇది 1 by x అవుతుంది therefore d by dx of log x equal to 1 by x ఓకే d by dx of sin x equal to cos x ఒకటి నేర్చుకున్నాం d by dx of e power x equal to e power x d by dx of a power x equal to a power x into log a d by dx of log x equal to 1 by x ఇవి నేర్చుకున్నాం 1 by d by dx of root x ని 1 by 2 root x గా రావచ్చు ఓకేనా ఇలా ఇంకా చాలా ఫార్ములాస్ ఉన్నాయి అవన్నీ తీసుకొద్దాము అలాగే ఇక్కడ రూల్స్ ఉన్నాయి ఇవన్నీ ఏంటి స్టాండర్డ్ ఫార్మ్స్ దేన్ని యూజ్ చేసి ఫస్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసి ఇప్పుడు ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయని చెప్పారు కదా రూల్స్ ఏంటి అంటే u ప్లస్ v హోల్ డాష్ ఈక్వల్ టు u డాష్ v డాష్ మనం ఇప్పుడు దాకా u v అంటే ఏంటో తెలియదు మనకి అవునా u అంటే ఇక్కడ ఏం చేస్తామంటే u ఆఫ్ x అని v అంటే v ఆఫ్ x అని కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట ఇప్పుడు u డాష్ అంటే మీనింగ్ ఏంటి d by dx ఆఫ్ u ఆఫ్ x మరి v డాష్ అంటే d by dx ఆఫ్ v ఆఫ్ x ఓకేనా ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి u డాష్ అంటే d by dx ఆఫ్ u ఆఫ్ x ప్లస్ d by dx ఆఫ్ v ఆఫ్ x ఇక్కడ v డాష్ అంటే మీనింగ్ d by dx ఆఫ్ v ఆఫ్ x ఇలా రాసుకుంటాం అన్నమాట దీని మీనింగ్ ఇది ఇంపార్టెంట్ రూల్స్లో ఇది ఒకటి అనమాట నెక్స్ట్ వచ్చేసి u మైనస్ v హోల్ డాష్ అంటే u డాష్ v డాష్ ఇక్కడ d by dx ఆఫ్ u ఆఫ్ x మైనస్ d by dx ఆఫ్
బి ఆఫ్ ఎక్స్. ఓకేనా, ఇది ఇలా రాసుకుంటా. యూ డాష్ వి డాష్ అంటే ఇది మీనింగ్. సెకండ్ రూల్ వచ్చేసి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రూలు, యువి హోల్ డాష్. అంటే ఏంటిది, టూ ఫంక్షన్స్ మల్టిప్లై ఉన్నప్పుడు దాన్ని ఎలా డిఫరెన్షియల్ చేయాలి చూడు. యూ ఇంటూ వి డాష్ ప్లస్ డి ఇంటూ యూ డాష్. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం, యూ ఇంటూ డివి ఆఫ్ డి వి బై డిఎక్స్ ప్లస్ డి ఇంటూ డి యూ బై డిఎక్స్. ఇక్కడ వి ఆఫ్ ఎక్స్, ఇక్కడ యూ ఆఫ్ ఎక్స్. ఓకేనా, ఇలాగన్నమాట. మరి ఈ రూల్ యూజ్, మరి యూ బి డబ్ల్యూ హోల్ డాష్ అంటే సేమ్ ఇప్పుడు చేసాం కదా అలాగే ఈ టూ పక్కన పెట్టేస్తాం. యూబి డి బై డిఎక్స్ ఆఫ్ డబ్ల్యూ ఎక్స్, డబ్ల్యూని డెరివేటివ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ యూని డబ్ల్యూని పక్కన పెడతాము, డి బై డిఎక్స్ ఆఫ్ వి ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ విని డబ్ల్యూని పక్కన పెట్టేస్తాము, దేన్ని చేస్తాము, డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఆఫ్ ఎక్స్. 3 టర్మ్స్ ఉంటాయి. m టర్మ్స్ చేసుకొని ఈ ఫార్ములా మనకి వస్తుంది. ఓకేనా, ఆ రూల్ యూజ్ చేసి ఎలా తెప్పిస్తాము అని అంటే ఇక్కడ చూడండి, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అని ఉంది అంతేనా. ఇప్పుడు డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ ఇంటూ అండ్ సో ఎక్స్ ఎన్నిసార్లు ఎన్ టైమ్స్ రాయొచ్చు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాము, యూని పక్కన పెట్టేసి బిని డిఫరెన్షియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ టైం ఏం చేస్తున్నాము, బిని పక్కన పెట్టేసి యూని డిఫరెన్షియేట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఇక్కడున్న ఎన్ టైమ్స్ అంటున్నాడు కదా, ఎన్ టైమ్స్ కంటే ముందంటే n-1 టర్మ్స్ కదా. సో ఎక్స్ ఇంటూ అండ్ సో ఎక్స్ ఎన్ని టైమ్స్, n-1 టైమ్స్ పక్కన పెట్టేసి రిమైనింగ్ ఉన్న ఎక్స్ని డిఫరెన్షియేట్ చేయాలి. అదే కదా ఇక్కడ ఫార్ములా. యూని పక్కన పెట్టేసి బిని డిఫరెన్షియేట్ చేస్తున్నాం, తర్వాత బిని పక్కన పెట్టేసి యూని డిఫరెన్షియేట్ చేస్తున్నాం. మళ్ళీ అలాగే ఎక్స్ ఇంటూ అండ్ సో ఎన్ని టైమ్స్, ఇది కూడా n-1 టైమ్స్ పక్కన పెట్టేసి ఇది డిఫరెన్షియేట్ చేస్తున్నాం, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంతేనా. మళ్ళీ సేమ్ అలాగే ఎక్స్ ఇంటూ అండ్ సో ఎక్స్ ఇంటూ n-1 టైమ్స్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ టర్మ్ చేస్తాం అంతే కదా. అండ్ సో అలా ఎంతవరకు జరిగింది, n టైమ్స్ జరగాలి కదా. ఎక్స్ ఇంటూ అండ్ సో ఎక్స్ n-1 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్. ఇది ఎన్నిసార్లు జరుగుతుంది, n టైమ్స్ జరుగుతుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ చూడు రెండు ఉంటే 2 టైమ్స్ జరిగింది, అప్పుడు n ఉంటే n టైమ్స్ జరుగుతుంది. చూడు ఇక్కడ n-1 అంటే ఎక్స్ పవర్ n-1 టర్మ్స్ ఉన్నట్టు. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, 1. అలాగే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఎక్స్ పవర్ n-10, ఒక ఎక్స్, 2 ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్. అలాగే ఎన్ని టైమ్స్ ఉన్నాయి, n-1 టైమ్స్. సో ఎక్స్ పవర్ n-1, దీని వాల్యూ ఎంత, 1 అండ్ సో ఇలా రాసుకుంటా వచ్చి ఇది లాస్ట్ ఎన్నిసార్లు, సేమ్ ఇలాగే ఎక్స్ పవర్ n ఇంటూ 1. ఈ టర్మ్ కూడా ఇస్తే కదా. ఇవి ఎన్ని ఉంటాయి, n టైమ్స్ ఉంటాయి కదా. ఇక్కడ ఏం రాసా, n టైమ్స్. సో n ఇంటూ ఎక్స్ పవర్ n-1 చూసారా. ఇవి ఒక్కొక్కటి n-1 టైమ్స్ రాసిన తర్వాత ఒక ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తాం, మళ్ళీ రిమైనింగ్ n-1 టైమ్స్ రాసిన తర్వాత రెండో ఎక్స్ని చేస్తాం. అలా ఎన్నిసార్లు చేసుకుంటాం, n ఎక్స్ ఉంటే n టైమ్స్ చేయాలి కదా. సో అలా చేసామన్నమాట. వీటిని చూడు n-1 టైమ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ పవర్ n-1 డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ చూడండి దీని వాల్యూ 1 రాస్తున్నాం, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే దాని వాల్యూ 1. సో దీని వాల్యూ 1 రాస్తున్నాం.
అలాగే ఎక్స్ పవర్ n మైనస్ 1 ఇంటూ 1. ఇది ఎన్నిసార్లు ఉంటాయి? n టైమ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ రాయొచ్చు n టైమ్స్. సో n టైమ్స్ ఉంటాయి కాబట్టి n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. ఓకేనా? ఇది ఏం చేస్తాం? యూబీ ఫార్ములాని యూజ్ చేసి ఈ ఫార్ములాని డిరైవ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ చూడు d బై డిఎక్స్ ఆఫ్ u బై v డాష్ హోల్ డాష్ అంటే ఏం రాస్తాము? ఇక్కడ డినామినేటర్లో దాన్ని పక్కన పెట్టాలి. ఫస్ట్ d బై u డాష్ యూని డిఫరెన్షియేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి యూని పక్కన పెట్టాలి, విని డిఫరెన్షియేట్ చేయాలి బై v స్క్వేర్. ఓకేనా? u బై v హోల్ డాష్ అంటే ఏంటి? డినామినేటర్లో దాన్ని పక్కన పెట్టాలి, యూని డిఫరెన్షియేట్ చేయాలి. తర్వాత యూని పక్కన పెట్టాలి, విని డిఫరెన్షియేట్ చేయాలి. డినామినేటర్లో ఉన్నదానికి 2 టైమ్స్ రాస్తాను అనమాట. దీన్ని ఎలా రాయొచ్చు? v ఇంటూ d బై డిఎక్స్ ఆఫ్ u ఆఫ్ x మైనస్ u ఇంటూ d బై డిఎక్స్ ఆఫ్ v ఆఫ్ x బై v స్క్వేర్. అర్థమైందా? ఇది ఫస్ట్ విని పక్కన పెట్టేసి యూలో ఉన్న టర్మ్స్ని డిఫరెన్షియేట్ చేయాలి. తర్వాత యూని పక్కన పెట్టేసి విలో ఉన్న టర్మ్స్ని డిఫరెన్షియేట్ చేయాలి. డినామినేటర్లో v స్క్వేర్. ఓకేనా? ఇది ఫార్ములా. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ రూల్స్లో నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? ఇక్కడ సబ్ సర్కిల్ G హోల్ డాష్ అంటే మనం ఏం చేస్తాము అని అంటే ఫస్ట్ ఇవి వచ్చేసి ఫార్ములాస్ అన్నమాట. మనము స్టాండర్డ్ ఫార్మ్స్ యూజ్ చేసుకొని ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకొని రాసే స్టాండర్డ్ ఫార్మ్స్. ఇవి రూల్స్, ఇంపార్టెంట్ రూల్స్. ఏంటి అంటే ఇలా u ప్లస్ అంటే ఆల్జిబ్రిక్ ఫామ్లో వస్తే ఎలా చేయాలి అని. ఇంకోటి ఏంటిది? ఇది ఎలా రాస్తామంటే f డాష్ g ఆఫ్ x ఇంటూ g డాష్ ఆఫ్ x ఇలా చేస్తాం అన్నమాట. ఓకేనా? దీన్ని ఎలా ఇక్కడ అర్థం కాలేదు అని చెప్పడానికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ అని తీసుకుంటాం. ఓకేనా? కాస్ ఆఫ్ వదిలే సైన్ ఫార్ములాగా మనకు తెలిసింది ఇప్పటికి. సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ అని చెప్తా. ఏం చేయాలి? దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. డి బై డిఎక్స్ ఆఫ్ ఇది. దీన్నే డి బై డిఎక్స్నే హోల్ డాష్ అని రాసుకున్నాం కదా, ఇలా రాసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తాం? ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఉన్నదాన్ని సైన్ ఆఫ్ అని ఉంది కదా, దాన్ని ఎక్స్ అనుకుందాం. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే మనకి ఏం ఫార్ములా అని తెలుసు? కాస్ ఎక్స్ అని తెలుసు కదా. సో కాస్ ఎక్స్ రాస్తాం. కానీ ఎక్స్ అంటే ఏంటిది? ఇక్కడ లాగ్ ఎక్స్. సో లాగ్ ఎక్స్ అని రాస్తాం. మళ్ళీ ఏం చేయాలి? ఇక్కడ ఈ ఎక్స్ ఫామ్లో ఉన్నదాన్ని చేయాలి. డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఏమవుతుంది? కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ 1/x. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి సైన్ ఎక్స్ అనే ఫంక్షను, లాగ్ ఎక్స్ అనే ఫంక్షన్. ఇక్కడ ఈ ఎక్స్ ప్లేస్లో ఏముంది? లాగ్ ఎక్స్ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి? సైన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఏం చేస్తుంది? సైన్ని డిఫరెన్షియేషన్ చేస్తే డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఫార్ములా ప్రకారం మనకు కాస్ ఎక్స్ వచ్చింది. కానీ ఇక్కడ ఎక్స్ అంటే ఏంటిది? లాగ్ ఎక్స్ కదా. సో అందుకని లాగ్ ఎక్స్ అని పెడతాము. మళ్ళీ ఇప్పుడు ఈ ఎక్స్ని కూడా డిఫరెన్షియేట్ చేయాలి కదా, ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని. అందుకని డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అని రాస్తే ఇలా వస్తుంది. ఇంకొకటి కూడా డిఎక్స్ ఆఫ్ సైన్ ఆఫ్ రూట్ ఎక్స్. ఓకేనా? సైన్ ఆఫ్ రూట్ ఎక్స్. ఇక్కడ ఎన్ని ఫంక్షన్లు ఉన్నాయి? సైన్ ఎక్స్ అనే ఫంక్షన్ ఒకటి, రూట్ ఎక్స్ అనే ఫంక్షన్ ఒకటి. దీనికి డిఫరెన్షియేట్ చేస్తే డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్, ఫస్ట్ దీన్ని ఎక్స్ అనుకోండి. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఏంటిది? కాస్ ఎక్స్. కానీ ఎక్స్ ప్లేస్లో ఏముంది? రూట్ ఎక్స్ ఉంది కాబట్టి రూట్ ఎక్స్. మళ్ళీ దీనికి డిఫరెన్షియేట్ చేయాలి కదా, డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ కాస్ ఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ అంటే ఫార్ములా ఏంటి?
1/2√x ఫార్ములా అదే కదా, సో అది పెడతాము. therefore cos of root x by 2√x ఇలాగా అన్నమాట. దీన్నే రూల్ నెంబర్ 5 గా తీసుకుంటాం. రూల్ నెంబర్ 1 ఏంటిది, u ప్లస్ v డాష్. రూల్ నెంబర్ 2 u మైనస్ v డాష్, u v డాష్. రూల్ నెంబర్ 3 దీన్ని రిలేటెడ్ గానే ఇది వస్తుంది, u v w డాష్. అలాగే u బై v హోల్ డాష్. అలాగే f ఆఫ్ కాంజుగేట్ ఫంక్షన్స్, ఇది హోల్ డాష్ అంటే ఫస్ట్ ఎఫ్ని డిఫరెన్షియేట్ చేయాలి, ఆ తర్వాత జీని డిఫరెన్షియేట్ చేయాలి. ఓకేనా, ఇవి రూల్స్. ఈ స్టాండర్డ్ ఫార్మ్స్ ఇవేనా అంటే లేదు, ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి, వాటన్నిటికీ ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఈ స్టాండర్డ్ ఫార్మ్స్ ఇంకా ఉంటాయి, ఎక్సర్సైజ్లో చేసే కొద్దీ వస్తూనే ఉంటాయి, అప్పుడు ఇక్కడ ఎంట్రీ చేసుకుందాం. ఓకేనా, ఇది ఇవాళ క్లాస్. ఏం చేసాం ఇక్కడ, స్టాండర్డ్ ఫార్మ్స్ అంటే ఏంటి, ఆ స్టాండర్డ్ ఫార్మ్స్ ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి ఎలా డిరైవ్ చేయాలి చూసాము. అలాగే కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ చూసాము. ఓకేనా, ఇక రేపటి నుంచి ఎక్సర్సైజ్లోకి వెళ్దాము. నా క్లాస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఓన్లీ ఇంపార్టెంట్ రూల్స్ ఇవన్నీ మాకు ఎక్సర్సైజ్లో యూజ్ అవ్వు కదా అంటే ఎందుకు యూజ్ అవ్వు, కంపల్సరీ యూజ్ అవుతాయి. ముందు బేసిక్స్ స్టాండర్డ్గా తెలిస్తే ఎక్సర్సైజ్లో ఈజీగా చేసుకుంటా వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా, అందుకని ఇన్ని క్లాసులు పెట్టండి. ఓకేనా, ఆ క్లాస్ మీద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.